అందరికీ నమస్కారం। ఈ ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ముస్లిం సోదరులకే। ఎందుకంటే కొందరు మన ముస్లిం సోదరులే బీజేపీతో తెలుగుదేశం పార్టీ మిలాఖత్ అయిందని వాదన। అయ్యా, మన ముస్లిం సోదరులకు ఒకటి మనవి, 2014 సంవత్సరంలో కూడా బీజేపీ ప్రభుత్వంతో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు। అప్పుడు కమిట్మెంట్ ఇద్దరు ఉన్నారు। ఉంటే ముస్లింస్లకు లోన్స్ కానీ 2 లక్షలు ఇస్తున్నారు, దాంట్లో సబ్సిడీ 1 లక్ష, రంజాన్ తోఫా, దుల్హన్ పథకం, ఇంటింటికి 50,000, చదువు 10 పాస్ కావాలనేది కూడా లేకుండా డైరెక్ట్ ఇంటికాడికి పోయి 50,000 దుల్హన్ పథకం వస్తానింది। విదేశాల విద్యకు చంద్రబాబు నాయుడు గారు సహకారం చేస్తున్నారు। ఎందుకంటే ఏది కానీ బీజేపీతోనే పొత్తు పెట్టుకున్నాక స్టేట్లో చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి। ఎందుకంటే ముఖ్యంగా మన ముస్లిం సోదరులు వినాలి ఈ మాట। ఇప్పటికి 5 సంవత్సరాలు అయింది। దుల్హన్ పథకం ఏమైనా ఇచ్చినాడా? మా ముస్లిం సోదరులే పోయి కోర్టుకు పోయి కోర్టు ద్వారా మాకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము దుల్హన్ పథకం ఇవ్వలేదు అని చెప్పింటే కోర్టు కూడా వాదించి ఇది అన్యాయం, ముస్లిం సోదరులకు మాట ఇచ్చినావు, మాట తప్పకు జగన్మోహన్ రెడ్డి అని కోర్టు కూడా మందలించింది। దాంతో విధి లేక తప్పించుకోలేక చెప్పిన మాట మా ముస్లిం సక్కలకు చెల్లెలకు అని తప్పుడు మాటలు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు। అయినాక 10వ తరగతి పాస్ కావాలా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అని కొత్త సిస్టమ్ పెట్టారు। కొత్త సిస్టమ్ పెట్టాక ముస్లింస్ లో బీదరికం ఎక్కువ, చాలా మంది 10th క్లాస్ పాస్ కాలే। అది కనుక్కొని ముస్లింస్లకు ఇవ్వకూడదని నమ్మక ద్రోహంతో జగన్మోహన్ రెడ్డి ఈ స్కీమ్ తెచ్చాడు 10వ తరగతి పాస్ అనేది। ఎంత తప్పుడు ఆలోచన ఉంది అంటే జగన్మోహన్ రెడ్డికు ముస్లింస్లకు ఏమీ చేయకూడదు। అప్పుడు కూడా వాళ్ళ నాయన ఉండేప్పుడు కూడా హైదరాబాద్ పాత బస్సులో ముస్లింస్లకు ఉచ్చిపోత కోసింది వీళ్ళ కుటుంబమే। మన ముస్లిం సోదరులను గమనించుకోవాలా। అది కాక 2014 బీజేపీతో పొత్తు ఉండేప్పుడు హజ్ హౌస్ 28 కోట్లతో నిర్మించింది ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కాదా? తెలుగుదేశం ప్రభుత్వంలో సెంట్రల్లో బీజేపీ ఉంటే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లింల మీద రంజాన్ తోఫా, దుల్హన్ పథకము, లోన్లు, ప్రతి ఒక్కటి, విదేశాల విద్య, కార్పొరేషన్లో కూడా మైనార్టీలకు ప్రతి ఒక్కటి ప్రవేశపెట్టింది బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే। బీజేపీ ప్రభుత్వం అంటే సెంట్రల్ కి సంబంధం, స్టేట్ కు సంబంధం లే। స్టేట్ కు సంబంధించింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే కాబోయే ముఖ్యమంత్రి। ఈ స్కీమ్స్ అన్ని మళ్ళా ముస్లింలకు అందరికీ తెచ్చేది మన ముఖ్యమంత్రి గారే। అంత ప్రేమగా ఉన్నప్పుడు ముస్లింలలో ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా గారు మన కడప జిల్లాలో ఉండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడలేదా అంజద్ బాషా గారు? అయ్యా, ముస్లిం మీద నీకు ప్రేమ ఉంటే హజ్ హౌస్ అట్లా గాలికి వదిలేసావా? ఇది నీకు ధర్మమేనా? నువ్వు మంత్రిగా ఉండి ఎప్పుడైనా హజ్ హౌస్ గురించి ఎప్పుడైనా మాట్లాడావా?
తెచ్చాక బీజేపీ అని పుకారా లేపుతారు. అది చాలా తప్పు. అన్ని పథకాలు తెచ్చింది ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే. మొన్నటి వరకు ఐజీ ఇక్బాల్ అనే ముస్లింస్ మంచి చదువుతో ఐజీ వ్యక్తి ఉండే వ్యక్తి ఎమ్మెల్సీ ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి కాడ ముస్లింస్లకు విలువ లేదు. ఏదైనా కానీ ముందు జగన్మోహన్ రెడ్డి బీజేపీతోనే కమిట్మెంట్. అందుకు నేను ఈ పదవి వద్దు, ఎమ్మెల్సీ పదవి వద్దు, ఏదైనా ముస్లింస్లకు అభివృద్ధి కావాలంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అయితేనే మనకు ముస్లింస్లకు అభివృద్ధి అవుతుంది అని రాజీనామా చేశాడు. మొన్ననే 6-7 నెలలే ఎమ్మెల్సీ కూడా వద్దు, ఇతని కాడ మేము ఉండలేము, ముస్లింల ద్రోహి జగన్మోహన్ రెడ్డి. కొందరు తెలియక అపోహలు సృష్టిస్తారు. కొందరు ఎందుకు ఏదో చెప్తారు కదా, వాళ్ళ కాడ ఏదో ఒకటి చంచగిరి చేసేవాళ్ళు. ఎప్పుడుకైనా రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా? నిన్నటి వరకు ఒక ముస్లిం బాబా కన్నులు నెండాలి కాడే పోతా అంటే బుర్కా తీసి రౌడీ వైసీపీ లీడరు సతాయిస్తా అంటే ఎప్పుడైనా నోరెత్తినావా ముఖ్యమంత్రి గారు? జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింస్లకు అన్యాయం జరిగినాక మొన్నటి వరకు అబ్దుల్ సలాం కూడా చచ్చిపోయాడు, ఏమైనా నోరెత్తినావా? ఎట్లా నీకు చూసి ముస్లింస్ ఓట్లు వేయాలా? మన జిల్లాలో కానీ మన రాష్ట్రంలో కానీ ముఖ్యమంత్రి పదవికి స్టేట్ అభివృద్ధి కావాలంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుంది. ఒక ముస్లిం మైనార్టీలకు అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు కావాలా? ఒక అభివృద్ధి చెందాలంటే ఎస్సీలకు కావాలంటే చంద్రబాబు నాయుడు కావాలా? బీసీలో అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు కావాలా? అట్లాంటి లీడర్ అయ్యా చంద్రబాబు నాయుడు. రవీంద్రారెడ్డి గారు ఎప్పుడైనా ముస్లింస్లకు హజ్ గురించి ఏడాయినా ఎత్తినాడా? ఎందుకంటే ఇతను కూడా ముస్లింస్ ద్రోహే. హజ్ హౌస్ ఇంప్లిమెంట్ అయితే ముస్లింస్లు మక్కాకు పోతారు, పుణ్యం వస్తుంది. రాకూడదని చేసే వ్యక్తి సొంతము జగన్మోహన్ రెడ్డి మేనమామ. ఎంత చేపు నువ్వు అనుకుంటే చేయకుండా పోవడం. అది ఒకటి. మా ప్రియతమ నాయకుడు పుత్తా నరసింహారెడ్డి గారు హజ్ హౌస్ గురించి ఎంతో ముస్లింస్ల గురించి మన కమలాపురం నియోజకవర్గంలో రావాలా, చెన్నూరు మండలంలో రావాలా అని పూర్తిగా పట్టుబట్టి ముస్లింస్లకు హజ్జుకు పంపించాలా, ముస్లింస్లకు పుణ్యం రావాలనే నాయకుడు మన ప్రియతమ నాయకుడు పుత్తా నరసింహారెడ్డి గారు. ఎప్పుడైనా కానీ ఇప్పుడు దాకా మైనార్టీలలో మమేకమై ప్రతి ఒక్కరు కూడా ఇఫ్తియార్లో ప్రతి ఒక్కరితో మాట్లాడి ముస్లిం సోదరులు నా వాళ్ళు అని ప్రేమ అభిమానం కలిగే వ్యక్తి పుత్తా నరసింహారెడ్డి. మన ప్రియతమ నాయకుడు పుత్తా నరసింహారెడ్డి ఎప్పటికైనా ముస్లింస్ల మీద ప్రేమతో, నేను కూడా 25 సంవత్సరాల నుంచి దగ్గర 30 సంవత్సరాల నుంచి ఆత్మకారం ఉందా, ప్రతి ముస్లిం సోదరుడు వచ్చినా కూడా ప్రేమతో ఆప్యాయతతో పలికిరించి నేనున్నాను ముస్లిం సోదరులకు. ఎందుకంటే నరసింహారెడ్డి వచ్చినప్పటి నుంచే మన కమలాపురం నియోజకవర్గంలో కూడా హిందూ ముస్లిం గలాట లేకుండా స్వచ్ఛతంగా అందరూ కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఎందుకంటే ఒక పుత్తా నరసింహారెడ్డి గారు నిన్న వల్లనే. అది ఒకటి. మన హజ్ హౌస్ గురించి ఎప్పుడైనా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి గారు ఎప్పుడైనా మాట్లాడారా? ముస్లింస్లకు గురించి నిన్న అన్ని చోట్ల ఇఫ్తియార్ ఎందుకు వచ్చారు? అదే హజ్ హౌస్ గురించి మాట్లాడి హజ్కు పంపిస్తే ముస్లింస్లకు ఎంత పుణ్యం వస్తుంది ఎమ్మెల్యే గారు. అది ఆ మనసొత్తం మా పుత్తా నరసింహారెడ్డి నాకు ఉంది. 2014లో తెలుగుదేశం ప్రభుత్వంలో హజ్ హౌస్ తెచ్చింది పుత్తా నరసింహారెడ్డి గారు. సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఇప్పించి మన నియోజకవర్గంలో మన జిల్లాలో కానీ కర్నూలు జిల్లాలో కానీ చిత్తూరు జిల్లాలో కానీ ముస్లింస్ ఎక్కువ మంది ఉన్నారు. ఈడ మన నియోజకవర్గంలో హజ్ హౌస్ కట్టాల్సిందే
ఏ పరిస్థితుల్లో కూడా ముస్లింలకు అభిమానంతో ప్రేమగా వాళ్ళకు పుణ్యం వస్తుంది, హజ్కు పోతే అని మొట్టమొదటి వ్యక్తి ముస్లింల మీద ప్రేమ అంటే వ్యక్తి అన్నగారు పుత్తా నరసింహ గారే. ఎమ్మెల్యే ఎప్పుడైనా హజ్ గురించి ఎత్తినావా సార్ మీరు? ఎప్పుడైనా 5 సంవత్సరాలలో ఎప్పుడైనా ఎత్తినారా హజ్ గురించి? లేదు. ముస్లింల మీద మీ అల్లుడు ముఖ్యమంత్రికి లేని ప్రేమ లేదు, మీకు లేదు. ఏమంటే 5 సంవత్సరాలు మీ అల్లుడు మీరంతా బీజేపీతో కమిట్మెంట్ అయ్యి మోడీ కాళ్ళు ముక్కున్నప్పుడు అప్పుడు తెలుగు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2014లో ముస్లింలకు అన్నీ చేశాడు. దయచేసి ఒకటి ఈ వీడియో ద్వారా మా ముస్లిం సోదరులకు, అక్క చెల్లెళ్లకు, అమ్మలకు ఒకటే మనవి, చంద్రబాబు నాయుడు గారు వస్తే మనమంతా ముస్లిం సోదరులు బాగుపడతారు. హజ్ హౌస్ తయారైతుంది, రంజాన్ తోఫా వస్తుంది, లోన్స్ వస్తాయి, విదేశాల విద్య వస్తుంది. అన్ని విధాలుగా కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మనకు ముస్లిం సోదరులకు సేఫ్టీ అని నేను మనవి చేసుకుంటూ, ముస్లిం సోదరులకు అందరికీ మన ఉండే జిల్లాలో ప్రతి ఒక్కరికి, స్టేట్లో ఉండే వాళ్ళకి అందరికీ నా నమస్కారం. జై పుత్తా నరసింహారెడ్డి, జై.